బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్లోకైనా, పిల్లల టిఫిన్ బాక్స్లోకైనా లేదా ట్రావెలింగ్ చేసేటప్పుడైనా దేనికైనా కానీ తినడానికి రుచిగాను అలాగే చాలా కంఫర్టబుల్గా ఉండే పునుగులు. ఇంకా ఈ పునుగులకి కాంబినేషన్గా పల్లీ చట్నీ. ఈ పునుగుల బ్యాటర్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా మీకు రెసిపీ చెప్పేస్తాను. మీరు కూడా లేట్ చేయకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మీరు సినిమా చూడడానికే వెళ్ళారనుకోండి, సినిమా టికెట్ ఖర్చు మాత్రమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి కదా, అవేనండి స్నాక్స్ కొంటారు కదా, పాప్కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్ అని పిల్లలు ఏవి అడిగితే అవి కొనాలి. ఇంకా మరి ఈ వీడియో చూసేటప్పుడు కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి. అవేటో చెప్పమంటారా? అవేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ కూడా చేయండి. ఇదేనండి ఖర్చు. మరి ఈ మాత్రం ఖర్చు పెడతారు కదా. ఫస్ట్ అయితే పెద్ద గ్లాస్తోని 1 గ్లాస్ మినపప్పుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను పప్పు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను, మీకు అదే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ నానిన పప్పుని మిక్సర్ గ్రైండర్లో వేసి మెత్తగా క్రీమ్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం మినపప్పుని మెజర్ చేయం. మినపప్పు రుబ్బిన తర్వాత ఆ బ్యాటర్ వస్తుంది కదా, ఆ బ్యాటర్ని మెజర్ చేస్తాం. పప్పుని ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరొక గిన్నెలోని బియ్యం పిండి 2 కప్పులు తీసుకోవాలి. బియ్యం పిండి ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతోని గ్రైండ్ చేసుకున్న పప్పు 1 కప్పు వేసుకోవాలి. రుబ్బుకున్న పప్పు 1 కప్పు అయితే బియ్యం పిండి 2 కప్పులు. ఈ రేషియోలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని కొంచెం నీళ్లు వేసుకుంటూ బ్యాటర్ని చిక్కగా కలుపుకోవాలి. ఎప్పుడన్నా బ్యాటర్ కానీ పలచగా అయిపోతే 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. అంతకన్నా ఎక్కువ వేయకండి, పునుగులు గట్టిగా వచ్చేస్తాయి. పప్పు ఇంకా బియ్యం పిండి ఇలా బాగా కలిసిపోయి కదండి. ఇప్పుడు ఇందులోని తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని 6 to 7 hours అలా ఉంచితే పిండి ఫెర్మెంట్ అయిపోతుంది. నార్మల్గా మనం ఇడ్లీ పిండి, దోశ పిండి ఏదైనా రుబ్బుకుంటే అది పిండి ఉరవడానికి ఉంచుకుంటాం కదా, ఓవర్ నైట్ కానీ లేదా ఉదయం రుబ్బితే నైట్ వరకు కానీ అలా ఉంచుకుంటే సరిపోతుంది. పునుగులు చేసుకుంటే వాటికి కాంబినేషన్గా కంపల్సరీగా చట్నీ ఉండాలి కదండి. మరి ఇక్కడ నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. చట్నీ కోసం కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 100 గ్రాముల పల్లీల్ని లో ఫ్లేమ్లోని 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం కోసం 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసి పల్లీల్ని ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సర్ జార్లో వేసి కొంచెం చింతపండు, ఉప్పు ఇంకా తగినన్ని నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చట్నీ పోపు కోసం కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే కొంచెం ఆవాలు, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు, ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి పోపు వేగి మంచి స్మెల్ వస్తుంటుంది కదండి, అప్పుడు ఈ పోపుని చట్నీలో వేసేయాలి. పోపు వేగకుండా మాత్రం చట్నీలో అస్సలు వేయకండి. అలా వేసినా కానీ కంటికి చూడడానికి పోపు కనిపిస్తుంది కానీ తినేటప్పుడు పోపు టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ అసలు ఏ మాత్రం కూడా ఉండదు. పల్లీ చట్నీ రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు ఇంకా పునుగులు వేసుకోవడమే. పిండి ఇలా ఫర్మెంట్ అవ్వడానికి 5 hours పట్టిందండి. ఈ పిండి కన్సిస్టెన్సీని ఇలాగే ఉంచాలి. ఇందులో నీళ్ళు ఇంకా ఏ మాత్రం కూడా వేయకూడదు. గుంత పొంగనాలు వేసుకున్న ప్యాన్ ఉంటుంది కదండి, అందులోని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని స్పూన్తో ఒక్కొక్క దానిలో వేసుకోవాలి. ఫస్ట్ చుట్టూ ఉన్న వాటిలో పిండి వేసుకొని లాస్ట్లోని మధ్యలో వాటిలో పిండి వేయాలి. అలా ఎందుకు అంటే మధ్యదానికి ఎక్కువ ఫ్లేమ్ తగులుతుంది కదా, అవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 minutes ఉంచుకుంటే ఒకవైపు ఫ్రై అయిపోతాయి. అంచులు చుట్టూ ఎర్రగా కనిపిస్తుంది చూసారా, అంటే ఒకవైపు ఇవి ఫ్రై అయిపోయి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా టర్న్ చేసేసుకోవాలి. ఇలా అన్ని టర్న్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఆయిల్ వేసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే ఈ పునుగులు రెడీ అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన వాటిని వేడివేడిగా ప్లేట్లో వేసుకొని పల్లీ చట్నీ ఉంది కదా చేసుకున్నాం, అది కూడా వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అయినా ప్లేట్లో వేడివేడి పునుగులు పక్కన పల్లీ చట్నీ వేసిస్తే ఎవరికి నచ్చదు చెప్పండి. మరి ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేసేయండి.